అసలు సమస్య నాయుడు ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన లేకపోతే తీసేసిన తహసీల్దార్ పరిపాలన అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అర్థమయ్యేది తీసేసిన తహసీల్దార్ పరిపాలన ఇక్కడ జరుగుతుందని నాకు అర్థం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు నాకు చాలా కాలం నుంచి తెలుసు, నేను చాలా సార్లు చూశా. చాలా అత్యంత దుర్మార్గంగా ఈ పోలీసులు, ఈ జిల్లా పోలీసులు అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నా. నన్ను ఎన్కౌంటర్ చేస్తారు, వీళ్ళ అమ్మ మొగుడు దిగి రావాలి నన్ను ఎన్కౌంటర్ చేయడానికి. నన్ను ఎన్కౌంటర్ చేస్తారా? నన్ను ఎన్కౌంటర్ నేను సవాల్ చేస్తున్నా. బెదిరించి పంపాదిపేటకి ఎన్నిసార్లు వస్తావని చెప్పేసి మాట్లాడతారు నన్ను. నేను చెప్పా ఎన్నిసార్లు అయినా వస్తారా పంపాదిపేటకి, నన్ను అడ్డుకునేవాడు ఎవరు అని చెప్పాను. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, మిత్రులరా, ముట్టె పొగరు కొంతమంది, నేను అందరు పోలీసు అధికారులు అంటలా, నేను ముట్టె పొగరికినటువంటి ఒకరిద్దరు పోలీసు అధికారులు ఉన్నారు ఈ జిల్లాలో. చాలా జిల్లాలు చూశా నేను, చాలా ప్రాంతాలు చూశా నేను. ఇక్కడ ఉన్నంత ముట్టె పొగరు నేను ఎక్కడ చూడాల. అందుకనే నేను మనవి చేస్తున్నా, ఈ పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని మేము ఎదుర్కొని తీర్తాం, ఈ ఆటలు కట్టుబెడతాం. ఇదిగో నువ్వేదో అనుకుంటున్నా కావాలా, నెక్కంటే ఫుడ్స్, ఈ గండేపల్లి, ఈ ఆ మాంసం, రాజాపా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తిరుగుతా. ఇప్పుడు దాకా నేను దివిస్ మాత్రమే తిరిగా, పంపాదిపాటి మాత్రమే తిరిగా, అన్ని తిరుగుతా. నేను మీకు అందరికి మనవి చేస్తున్నా, ఈ జిల్లాలో అంతేకాదు కరవాక కూడా పోయించా. నేను మళ్ళా పోతా కరవాక. నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, చాలా దౌర్జన్యం. నేను ఎస్పీతో మాట్లాడా, పరిశీలిస్తానంటాడు ఎస్పీ, ఆలోచిస్తానంటాడు ఎస్పీ. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, ఇంత దుర్మార్గమా? ఎవరిని పడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా మీరు? నేను మనవి చేస్తున్నా మీకు అందరికీ, ఈ దౌర్జన్యాన్ని సాగనేమని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మేము ఈరోజు ఈ పోలీస్ అధికారుల యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్షను ఇక్కడ ప్రకటించాం. పోలీసుల యొక్క దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రకటించాం. పోలీసు అధికారులు